మీరు అమృతం అనుకొని రోజు తింటున్నటువంటి ఆ చిన్న గింజలే మీ ప్రాణాల మీదకి తెస్తాయన్న సంగతి మీకు తెలుసా? పోషకాల గని అని మనం నమ్మేటటువంటి ఆ చియా, అవిసె గింజలు ఇలాంటివి, వీటి వెనుకున్న అసలు నిజాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఒక ట్రెండ్ లాగా ఇది మారిపోయింది. చిన్న గింజలు పెద్ద ప్రయోజనాలు అనుకుంటున్నారు. ఈ చియా గింజలు కానీ, లేకపోతే ఫ్లాక్ సీడ్స్ కానీ, లేకపోతే నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, ఇలాంటి వాటిని తింటున్నారు. అయితే వీటిని తప్పుగా తింటున్నారు. మీ వంటింట్లో దాగున్నటువంటి ఈ సూపర్ ఫుడ్స్ సూపర్ లాగా పనిచేయాలంటే ఏం చేయాలి? ఈ రహస్యాలు మీరు తెలుసుకోవాలి. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి. ఆధునిక ఆహారంలో ఈ గింజలు అంటే సీడ్స్ ప్రాధాన్యత ఏమిటి? ఇది ముందు మీరు తెలుసుకోవాలి. ప్రస్తుత కాలంలో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ కూడా ఆహారంలో ఈ గింజల్ని చేర్చుకోవటం అనేది ఒక ట్రెండ్ లాగా మారిపోయింది. చియా గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు, నువ్వులు, గుమ్మడి గింజలు, ఇలాగా ఈ రోజులలో ప్రతి ఒక్కళ్ళ డైట్ ప్లాన్లో కూడా ఇవి కనిపిస్తున్నాయి. ఇవి కేవలం ఆహారానికి రుచిని మాత్రమే అందించవు. నిజానికి శరీరానికి అవసరమైనటువంటి చాలా కీలకమైనటువంటి పోషకాలని ఇవి మనకి సమకూరుస్తాయి. వీటిలలో పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది, అలాగే కాల్షియం, ప్రధానంగా ప్రోటీన్, ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటాక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవి కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇవి గుండె, మెదడు, జీర్ణ వ్యవస్థ వీటి పనితీరుని మెరుగుపరుస్తాయి. కండరాలు అలాగే ఎముకల దృఢత్వానికి ఇవి తోడ్పడతాయి. శరీరంలో ఉండేటువంటి రోగనిరోధక శక్తిని ఇవి గణనీయంగా పెంచుతాయి. ఇది ఒకవైపు. అయితే వీటిని తప్పుగా తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి. ఇది రెండో వైపు. ఇది మీరు అసలు తెలుసుకోవాల్సింది. ఈ నేపథ్యంలో అసలు అసంతృప్త కొవ్వుల తాలూకు అద్భుతాలు మీరు ముందు తెలుసుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. చాలా రకాల గింజలలో శరీరానికి మేలు చేసే అసంతృప్త కొవ్వులు అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. వెన్న, నెయ్యి, వేయించిన మాంసం, జున్ను లాంటి పదార్థాల్లోనేమో సంతృప్త కొవ్వులు అంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ పరిశోధనల ప్రకారంగా, వైజ్ఞానిక విశ్లేషణల ప్రకారంగా ఈ సంతృప్త కొవ్వుల స్థానంలో అంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ స్థానంలో ఈ గింజల నుంచి మనకి వచ్చేటటువంటి అసంతృప్త కొవ్వులు అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని చేర్చుకోవాలి. ఇలా చేర్చుకోవటం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. అది వీటి ప్రత్యేకత. ఇది గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇతరత్ర ఉపయోగాలు కూడా ఉంటాయి. అయితే పోషకాలు ఉన్నాయి కదా అని వీటిని ఎలా పడితే అలా తీసుకోకూడదు, తినకూడదు. సరైన పరిమాణంలో, సరైన పద్ధతిలో తీసుకోలేదనుకోండి, అప్పుడు ఇవి అనారోగ్యానికి దారితీస్తాయి. ముఖ్యంగా ఈ 5 రకాల గింజల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, వాటిని వాడేటువంటి విధానం, వాటిని ఎలా వాడకూడదు, ఇది వరుసగా మనం పరిశీలిద్దాం. ముందుగా చెప్పుకోవాల్సింది చియా గింజల గురించి. బరువు తగ్గుతారా వీటితో? ఇది అపోహ లేకపోతే నిజమా? దీని వెనక శాస్త్రీయత ఏమిటి? ఇది ముందు మనం తెలుసుకోవాలి. ఇక్కడ నలుపు లేదా తెలుపు రంగులో ఉండేటటువంటి చియా గింజలు శతాబ్దాలుగా మనిషి ఆహారంలో భాగంగా ఉన్నాయి. వీటిలో పీచు పదార్థం అంటే ఫైబర్, ఇంకా ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం ఇవి అధికంగా ఉంటాయి. చియా గింజలు తింటే వెంటనే బరువు తగ్గుతారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అధ్యయనాల ప్రకారంగా ఇది ఒక అపోహ మాత్రమే. కేవలం ఈ చియా గింజలు తినడం వల్ల బరువు తగ్గరు. మరి ఏమిటి? ఎందుకు తింటారు? ఎందుకు తినమంటాం? వీటిలో ఉండేటువంటి పీచు పదార్థం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల ఆకలి తగ్గుతుంది. ఈ రకంగా ఇది బరువు నియంత్రణలో ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా తోడ్పడుతుంది. అయితే మరి చియా గింజలకి అసలు ఏ ప్రయోజనాలు లేవా అంటే ఉన్నాయి. చియా గింజలు రక్తపోటుని డైరెక్ట్గా తగ్గిస్తాయి. శరీరంలో ఉండేటువంటి కొవ్వు స్థాయిల్ని అదుపులో ఉంచుతాయి. జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. ఇవి నీటిలో నానతాయి కదా, నానినప్పుడు జెల్లులాగా మారతాయి. ఇది డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. అలాగే మానసికంగా కుంగుబాటు పడే వ్యక్తులకి ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి కూడా ఇవి తోడ్పడతాయి. అయితే మరి ఈ చియా గింజల్ని ఎలా తినాలి? చియా గింజల్ని అంటే చియా విత్తనాలని నేరుగా పొడిగా ఎప్పుడు తినకూడదు. వీటిని నీటిలో కానీ లేదా కొబ్బరి పాలలో కానీ నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. ఆవు పాలతోటి వీటిని కలపకపోవటమే శ్రేయస్కరం. కాకపోతే కొబ్బరి పాలలో నానబెట్టి తీసుకోవచ్చు. రోజుకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు, ఈ మోతాదు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 2 టేబుల్ స్పూన్ అంటే సుమారుగా 15 నుంచి 30 గ్రాములు తీసుకోవటం మెడికల్గా సరిపోతుంది. వీటిని పండ్లు, అలాగే ఓట్ మీల్, స్మూతీలు ఇలాంటి ఆహారంతో కలిపి తీసుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైన బాగా పాపులర్ గింజలు ఏంటంటే అవిసె గింజలు. ఈ ఫ్లాక్ సీడ్స్ అంటారు.
ఇది ప్రధానంగా చెప్పాల్సి వస్తే మహిళల ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. అవిసె గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ గోధుమ లేదా బంగారు రంగులో మనకి లభిస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటుగా లిగ్నిన్ అనే ఒక పోషకం ఉంటుందండి. దీని ప్రధాన ప్రత్యేకత ఏంటంటే మహిళలకి ఇది మేలు చేస్తుంది. అవిసె గింజల్లో ఉండేటువంటి లిగ్నిన్ మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ని క్రమబద్ధీకరిస్తుంది. అంటే ఇది ఋతుచక్రాన్ని సక్రమంగా ఉంచుతుంది. అలాగే పేగు ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇవి ఆ గుండె జబ్బుల్ని అరికడతాయి. శరీరంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ అంటే కణజాలాల్లో అంతర్గత వాపుని, ఇంకా డయాబెటీస్, క్యాన్సర్ ప్రమాదాలని ఇవి అడ్డుకుంటాయి. అయితే మరి ఈ ఫ్లాక్ సీడ్స్ని ఎలా తినాలి? అవిసె గింజల్ని వీటిని ప్రతిరోజు కూడా 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు, ఈ డోసు మీరు గుర్తుపెట్టుకోండి, అంటే 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు అవిసె గింజల్ని కాస్త దోరగా వేయించి పొడి రూపంలో వాడుకోవటం బెస్ట్. పెరుగు, చారు, బ్రెడ్ లేదా స్మూతీల పైన చల్లుకొని కూడా వీటిని తినొచ్చు. అయితే థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు మాత్రం వీటిని తీసుకునే ముందు తగిన జాగ్రత్తలు పాటించడం అనేది అవసరం. ఎందుకంటే దాని మెటబాలిజంతో ఇది ఇంటర్ఫియర్ అవుతుంది కాబట్టి ఫ్లాక్ సీడ్స్ అనేవి. ఇక తర్వాత బాగా ఫేమస్ అయిన గింజలు ఉన్నాయి, పొద్దుతిరుగుడు గింజలు. ఇది బేసిక్గా దీని యూటిలిటీ చర్మం అలాగే జుట్టుని సంరక్షించడం. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి బాగా విరివిగా లభించే పొద్దుతిరుగుడు గింజలు పొటాషియం, ఫాస్ఫరస్, ప్రోటీన్, ఐరన్ లాంటి మూలకాలకు నిలయం. వీటిలో విటమిన్ ఈ, ఇంకా సెలీనియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. అంటే ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో కీలకం. అయితే మరి అసలైన ప్రయోజనాలు ఏమిటి పొద్దుతిరుగుడివి? పొద్దుతిరుగుడు గింజలు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయండి, జుట్టు రాలటాన్ని అరికడతాయి, మధుమేహ నియంత్రణకి ఇవి దోహదం చేస్తాయి, థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి ఇవి ఎంతో మేలు చేస్తాయి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి. వీటికి హానికర బ్యాక్టీరియాను అంతం చేసే గుణం కూడా ఉంది. అయితే మరి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ని ఎలా తినాలి? పొద్దుతిరుగుడు గింజల్ని రోజుకి 1 పావు కప్పు అంటే సుమారుగా 28 గ్రాముల ఈ గింజల్ని ఇంటర్నల్గా తీసుకోవచ్చు. వీటిని వేయించి కానీ లేదా నానబెట్టి స్నాక్గా కానీ తీసుకోవటం మంచిది. సలాడ్స్లో అలాగే బేక్ చేసిన పదార్థాల్లో వీటిని కలపచ్చు. అయితే వీటిని ఉప్పగా ఉండేటువంటి స్నాక్స్ లాగా కాకుండా, అంటే సాల్టెడ్ లాగా కాకుండా సహజంగా తీసుకోవటం, జస్ట్ డ్రై రోస్ట్ చేసి తీసుకోవటం శ్రేయస్కరం. ఇక అతి ముఖ్యమైనది నువ్వులు. ఎముకల పుష్టికి ఇది ఒక సహజ ఔషధంలాగా ఇది పనిచేస్తుంది. ఈ నువ్వులు అనేవి ఇవి తెల్ల నువ్వుల రూపంలో దొరుకుతాయి, నల్ల నువ్వుల రూపంలో దొరుకుతాయి. కామన్గా ఏంటంటే గోధుమ రంగులో ఉండేటువంటి నువ్వులు కూడా దొరుకుతాయి. ఏదేమైనా ఏ రంగు నువ్వులైనా కాల్షియం, మెగ్నీషియం, ఫైటో ఈస్ట్రోజన్లు వీటిలో ఎక్కువ ఉంటాయి. ఇవి ఎముకల్ని వజ్రంలాగా దృఢంగా మారుస్తాయి. అయితే అసలైన ప్రయోజనాలు ఏమిటంటే ఈ నువ్వుల గింజలవి నువ్వుల్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్ శరీరపు కొవ్వు ఉంటుంది కదా, దాన్ని తగ్గిస్తాయి. అలాగే హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. ప్రధానంగా మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకి నువ్వులు గొప్ప వరం. ఇవి కాలేయం, మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తాయి. శరీరంలో కణితులు ఉంటాయే వాటి ఫార్మేషన్ అంటే అవి ఏర్పడకుండా ఇవి అడ్డుకుంటాయి. అయితే మరి ఈ నువ్వులను ఎలా తినాలి? రోజుకి 1 నుంచి 2 టీ స్పూన్లు అంటే సుమారుగా 9 గ్రాములు తీసుకోవచ్చు. నువ్వుల్ని కాస్త వేయించి చట్నీలు, సలాడ్స్, రొట్టెలు లేదా లడ్డూల రూపంలో నువ్వు లడ్డూల లాగా కూడా తీసుకోవచ్చు. ఇది బెస్ట్ పద్ధతి. ఇక గుమ్మడి గింజలు అన్యూజువల్గా అనుకుంటారు. అయితే వీటి బేసిక్ యూజ్ ఏమిటో తెలుసా? పురుషుల ఆరోగ్యానికి అద్భుత వరం అని చెప్పొచ్చు. ఈ గుమ్మడి గింజలు తీయగా నట్స్ లాగా ఉంటాయి. శరీరానికి అవసరమైనటువంటి మెగ్నీషియం అందించే సహజ వనరుల్లో ఈ గుమ్మడి గింజలు మొదటి స్థానంలో ఉంటాయి. ఇవి రక్తపోటుని చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలుగుతాయి. అయితే అసలు సిసలు ప్రయోజనాలు ఏమిటంటే పురుషులలో ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది కదా, పురుషులకే ప్రత్యేకమైనది. దాని ఆరోగ్యాన్ని ఇవి కాపాడతాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని ఇవి పెంచుతాయి. మూత్రాశయ సమస్యలు ఉన్నటువంటి మహిళలకు కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. మెదడు పనితీరుని చురుగ్గా ఉంచుతాయి. మంచి నిద్ర పట్టడానికి ఇవి దోహదపడతాయి. రోగనిరోధక శక్తిని ఇవి బలపరుస్తాయి. అయితే వీటిని ఎలా తినాలి? ప్రతిరోజు కూడా 1 పావు కప్పు గింజల్ని తీసుకోవచ్చు. వీటిని నానబెట్టి లేదా వేయించి సూప్లు, సలాడ్స్, ఎనర్జీ బార్లలో కలిపి తీసుకోవచ్చు. అయితే పేగుల్లో తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ ఉంటే అప్పుడు వీటిని తీసుకోకపోవటమే మంచిది. అయితే మరి వీటికి కామన్ కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఏదేమైనా అతిగా తింటే వీటితోటి అనర్థాలు వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పరిశోధనల ప్రకారంగా ఈ గింజల్ని మితంగా తీసుకోవటం వల్ల ఆరోగ్యకరం. కానీ పరిమితి దాటిందనుకోండి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి అతిగా తింటే గ్యాస్, మలబద్ధకం,
అలాగే విరేచనాలు ఇలాంటి జీర్ణ సమస్యలు వస్తాయి. గింజల్లో క్యాలరీలు కొవ్వులు కూడా ఎక్కువనే ఉంటాయి. కాబట్టి మోతాదు మించిందనుకోండి బరువు పెరుగుతారు. నువ్వులు చియా గింజల్లో ఉండేటటువంటి ఆక్సిడేట్స్ కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి కారణమవుతాయి. కొంతమందిలో చర్మం పైన దురద, వాపు వంటి ఎలర్జీలు రావచ్చు. పొద్దుతిరుగుడు నువ్వుల్లో omega-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని ఎక్కువ తీసుకుంటే మళ్ళీ కీళ్ళ నొప్పులు, మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. సరే, మరి ఏదైనా జాగ్రత్తలు ఉన్నాయా, నియమాలు ఏమిటి, ఇవి తెలుసుకోవాలి. ఏ రకమైన గింజలైనా సరే పచ్చిగా తినటం మానేయాలి. ఇది చాలా ముఖ్యం. వీటిని నానబెట్టడం లేదా వేయించటం ఇలా చేయటం వల్ల వాటిలో ఉండేటువంటి పోషకాలు శరీరానికి పడతాయి. పేగు సంబంధించిన సమస్యలు, ఎసిడిటీ, కాలేయ వ్యాధులు ఉన్నప్పుడు మాత్రం వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు అవిసె గింజల్ని వాడకపోవడం మంచిది, లేదా జాగ్రత్తగా వైద్య సలహాతో వాడుకోవాలి. చిన్నపిల్లలకి గింజల్ని ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి గొంతులు ఇరుక్కుపోవచ్చు, ఊపిరాడకుండా చేసే ప్రమాదం ఉంటుంది, లేదా అపెండిక్స్లో ఇరుక్కున్న అపెండిసైటిస్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది రేర్గా. ఒకే రోజు అన్ని రకాల గింజల్ని కలిపి తినొద్దు. రోజుకో రకం గింజల్ని ఎంచుకోవటం బెస్ట్. ఒకవేళ కలపాలనుకుంటే గరిష్టంగా 2 రకాలు మాత్రమే కలపండి. చియా, అవిసె గింజల్ని తిన్నప్పుడు శరీరానికి నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. కాబట్టి పుష్కలంగా నీరు తాగటం మర్చిపోవద్దు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ప్రకృతి ప్రసాదించిన ఈ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఇవి కేవలం అనుబంధ ఆహారం మాత్రమే అని మీరు గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన జీవన శైలికి సమతుల్య ఆహారం ఎంతో ముఖ్యం. మోతాదు మించకుండా సరైన పద్ధతిలో ఈ గింజల్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. విఘ్నతతో కూడినటువంటి ఆహారపు అలవాట్లే మిమ్మల్ని దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆరోగ్యం విషయంలో స్వయం నిర్ణయాల కంటే శాస్త్రీయ అవగాహన ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షేమంగా ఉంచుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.